సంఘం అంటే ఏదో నువ్వు ఆ ఊరు నుంచి నువ్వు ఈ ఊరు నుంచి నేను అక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి వచ్చి కూర్చొని ఏదో వచ్చాము ప్రార్థన చేస్తున్నాము పాకు అని కాదు. సంఘానికి ఇంత బలం దేవుడు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవదూతే అతను రక్షించడానికి వెళ్ళాడు. సంఘమంతా అక్కడ చేరి ప్రార్థన చేస్తున్నారు. భారంగా ప్రార్థన ఎలా చేస్తున్నారంట, అత్యాశక్తితో. ఆ శక్తి కూడా మామూలు శక్తి కాదు, అత్యాశక్తితో, ఎంతో ఆసక్తితో పేతురు గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురుకు విడుదల కలుగజేశాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మరి సంఘం అంటే అంత బలం. ప్రార్థన చేస్తే సంఘానికి దేవుడు అంత బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. అయితే మనం చేయవలసింది ఒకటే, అత్యాశక్తిగా మనము ప్రార్థన